జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో తమ పార్టీ పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన రాజకీయ యుద్ధానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే సమ్మర్ హీట్ వేవ్ కంటే తెలంగాణ సెంటిమెంట్ పాలిటిక్స్ ప్రస్తుతం కాకరేపుతున్నాయి. పవన్ ద్వారా తెలంగాణలో కూటమి ఎంట్రీకి బీజేపీ వేసిన స్కెచ్ కు ఆదిలోనే బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ లో పైగా తెలంగాణ ఆవిర్భావం రోజు పవన్ సభ పెడతానని ప్రకటించడంతో రచ్చ స్టార్ట్ అయింది. పీసీసీ చీఫ్ నుంచి మంత్రుల వరకు అందరూ పవన్ సభను వ్యతిరేకించారు. పోలీసులు, కోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో చివరకు ప్రెస్ మీట్ పెట్టి తన స్ట్రాంగ్ వాయిస్ తో కౌంటర్ అటాక్ చేశారు జనసేనాని పవన్. తెలంగాణలో తానే స్వయంగా తిరిగి తీరుతానని సవాల్ చేశారు జనసేనాని. పవన్ చుట్టూ చక్కర్లు కొడుతోన్న ఈ రాజకీయ రచ్చ ఎటువైపు? పవన్ పేరెత్తితే కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఒంటికాలిపై లేస్తున్నారు? తెలంగాణ పాలిటిక్స్ లో జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా పెద్ద రచ్చే నడుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలతో మొదలైన ఇష్యూ తెలంగాణ కాంగ్రెస్ నేతల అటాక్ తో రాజకీయ దుమారం పీక్ లెవెల్ కు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు హైదరాబాద్లో నవనిర్మాణ సభ పెట్టాలని పవన్ భావించడం గొడవకు ప్రధాన కారణమైంది. దీంతో మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రాజుకుంది. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తెలంగాణలో తిరగనివ్వబోమంటూ కాంగ్రెస్ నేతలు స్టేట్మెంట్లు ఇచ్చేశారు. పవన్ నటనను, డ్రెస్సింగ్ సెన్స్ను, బీజేపీతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని విమర్శిస్తూ మంత్రి పొన్నం చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అయ్యాయి. పవన్ వెనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారని, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జనసేనాని ప్రెస్ మీట్ కు కూడా అనుమతించేది లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఫైనల్ గా సభకు అనుమతి ఇవ్వాలంటూ జనసేన వేసిన పిటిషన్ను కోర్టు కూడా స్వీకరించకపోవడంతో ప్రెస్ మీట్ అంటూ మీడియా ముందుకొచ్చిన జనసేనాని ఫుల్ ఫైర్ అయ్యారు. తెలంగాణకు వ్యతిరేకం కాదు, రాష్ట్రాన్ని విభజించిన తీరుకు వ్యతిరేకమంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణలో జనసేన ఉంటుంది, పోటీ చేస్తుంది. తెలంగాణ మీ అయ్య జాగీరా అంటూ కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దాడులు, బెదిరింపులకు భయపడే ముచ్చటే లేదన్నారు. ఇందిరాగాంధీ, ప్రియాంక, రాహుల్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, కానీ తాను తెలంగాణ రావద్దా అంటూ ప్రశ్నించారు. పదే పదే ఆంధ్ర అంటూ ప్రస్తావించడం తనకు నచ్చడం లేదన్నారు పవన్. జనసేనాని కామెంట్స్ కు కాంగ్రెస్ నేతల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ అటాక్ జరుగుతోంది. అటు పవన్, ఇటు కాంగ్రెస్ నేతలు తగ్గే పరిస్థితి కనిపించకపోవడంతో తెలంగాణ రాజకీయం మరింత రసవత్తరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో పవన్ సెంట్రిక్ గా తెలంగాణలో పొలిటికల్ హీట్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రాంతీయవాదానికి పవన్ చెప్తోన్న జాతీయవాద ఆలోచనలకు మధ్య జరుగుతోన్న ఈ పోరు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.